వసే వసే, ఎందుకే ఆ ఏడుపిప్పుడెందుకు? ఏం కొంపలు మునిగిపోయాయని? కొంపలు మునక ఏమైందండి? మనం ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా 89% మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు. మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని ఎంకరేజ్ కూడా చేయడం లేదే. అందుకే వ్యూస్ గురించి ఏడుస్తున్నాను. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూయర్స్కి అర్థం కాదే. మన ఛానల్ని, మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని వ్యూయర్స్ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి. ప్లీజ్ వ్యూయర్స్, మా స్టోరీని చూడడానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ కూతురి మొండితనం. అశ్వారావుపేట అనే ఊరిలో సూర్యనారాయణ, సుమతి అనే దంపతులు ఉన్నారు. వాళ్లకి లేక పుట్టిన కూతురు కావేరి. అందుకే ఆమెకి ఊహ తెలిసిన దగ్గర నుండి తను ఏం కోరుకుంటే అది జరిగి తీరాలి అనుకునేది. అలా జరిగే వరకు తిండి కూడా తినేది కాదు. కనీసం ఎవ్వరితో మాట్లాడేది కూడా కాదు. మొండిగా భీష్మించుకొని కూర్చుని మరి తాను అనుకున్నది సాధించి తీరేది. ఆ మొండితనం, పట్టుదల కేవలం చిన్న చిన్న విషయాల్లోనే కాదు, చదువు విషయంలో కూడా అదే మొండితనం ఉండేది. అందుకే సూర్యనారాయణ కూతురి చదువు కోసం డబ్బులు ఖర్చు చేయటం ఎప్పుడో మర్చిపోయాడు. ఎందుకంటే తన కూతురు కావేరీనే తన మెరిట్ స్కాలర్షిప్స్తో చదువుకుంటూ చక్కగా ఎదుగుతుంది కాబట్టి. ఒకరోజు కాలేజ్కి వెళ్తూ కావేరి తన తండ్రితో ఇలా అంటుంది. నాన్నా, మా ఫ్రెండ్ సింధు వాళ్ళ డాడీకి ఇంకా రావాల్సిన మనీ అందలేదంట. పాపం, అది ఎగ్జామ్ ఫీజు కట్టలేక చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే దాంది ఎగ్జామ్ ఫీజు మీరు కట్టేయండి. అదేంటే, ఆ పిల్ల ఫీజు మనం కట్టడం ఏంటి? నీకేమైనా కట్టాలంటే చెప్పు, కడదాం. మనమేమి దాన ధర్మాలు చేసే అంత కోటీశ్వరులం కాదు. ఆ విషయం గుర్తుందా నీకు? అమ్మా, అసలు నాకేదైనా ఫీ కట్టే ఛాన్స్ ఇప్పటి వరకు నేను నాన్నకిచ్చానా? అందుకే పాపం నా క్లోజ్ ఫ్రెండ్ సఫర్ అవుతుందని చెప్పాను. నాన్న, మీరు చెప్పండి, దానికి మీరు ఎగ్జామ్ ఫీజు కడుతున్నారా లేదా? భలేదానివమ్మా, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ చదువుకి సహాయం చేయటం తప్పేమీ కాదు గదా. నీకెలాగూ నా సంపాదనతో ఫీజులు కట్టే ఛాన్స్ ఇవ్వట్లేదు. మెరిట్ అని, రిజర్వేషన్ అని ఏవేవో స్కాలర్షిప్లు అప్లై చేసుకొని నీ చదువు అవసరాలు నువ్వే తీర్చుకుంటావు గదా అంటూ తండ్రి నిష్ఠూరంగా అన్నా కావేరికి మాత్రం అది చాలా గర్వపడే విషయం కనుక చాలా సంతోషించింది. ఈ విధంగా ఏం కావాలన్నా చిన్నగా రిక్వెస్ట్ చేసుకుని సాధించటం అనేది కావేరికి ఇప్పటి వరకు తెలియని విషయం. తనకి ఏ విషయమైనా గట్టిగా చెప్పో, మొండిపట్టు పట్టో సాధించుకోవటమే అలవాటు. అలా రోజులు గడుస్తున్నాయి. చదువు పూర్తి కావస్తున్న కావేరి కాలేజ్లో తన క్లాస్మేట్ విజయ్తో ప్రేమలో పడింది. అతను కూడా చాలా మంచి కుటుంబానికి చెందిన కుర్రాడే. పైగా తన తల్లిదండ్రుల మరణం తర్వాత ఎవరి మీద ఆధారపడకుండా తన బాధ్యతలని తనే మోసుకుంటున్నాడు. తన అవసరాలను తనే తీర్చుకుంటున్న కుర్రాడు అతను. అందుకే ఆ వ్యక్తిత్వం నచ్చే కావేరి విజయ్ని ప్రేమించింది. అదే విషయాన్ని తన తల్లిదండ్రులతో ఒకరోజు చెప్పింది. అప్పుడు ఆమె తల్లి కూతురుతో ఇలా అంటుంది. చూడవే, ఎన్నాళ్ళు నువ్వు తెలివైన దానివని ఆనందపడ్డాం. మా చేతుల మీదుగా నీకు ఏ ముచ్చట తీర్చలేకపోయినా నీకు దక్కుతున్న గౌరవం చూసి మురిసిపోయాం. నువ్వెంతో అదృష్టవంతురాలు అనుకున్నావు. కానీ ఇది నీ పెళ్లి, నీ ఒక్కదానికే సంబంధించిన విషయం అయితే కాదు. అందులో మా ప్రమేయం కూడా ఉంటుంది. కనుక నువ్వు మాతో పలానా కుర్రాడిని చేసుకుంటానని చెప్పకూడదు. పలానా కుర్రాడిని చేసుకోవచ్చా, పలానా కుర్రాడిని చేసుకుందాం అనుకుంటున్నాను అని అడగాలి. ఈ విషయంలో మాత్రం మేం చూడని కుర్రాడిని నువ్వు చేసుకోవడానికి వీల్లేదు. నాన్న, అమ్మ తన నిర్ణయం తాను చెప్పింది. ఇంకా మీ మనసులో కూడా ఏదైనా ఉంటే చెప్పేసేయండి. ఎందుకుండదమ్మా, ఏ తండ్రికైనా తన చేతుల మీదుగా తన కూతురి ప్రతి ముచ్చట తీరాలని ఉండదా? వయసొచ్చాక తన కూతురికి ప్రయోజకుడు, కుటుంబ విలువలు తెలిసిన కుర్రాన్ని వెతికి మరీ చెయ్యాలని ఉండదా? కాని నువ్వు మాకు అవకాశం లేకుండా చేశావు. ఇన్నాళ్ళు ప్రతి విషయంలోనూ మీ అమ్మ నిన్ను ఆక్షేపిస్తున్నా నేను నీ వెనకే ఉన్నాను. కాని ఇప్పుడు నీ పెళ్లి విషయంలో, ప్రేమ విషయంలో మీ అమ్మ అభిప్రాయమే నా అభిప్రాయం కూడా.
ఆ కుర్రాడేంటో ఎవరో తెలియకుండా నేనొప్పుకోను. సరే నాన్న, మీరంత మొండిగా మాట్లాడితే ఇంకా నా మాట కూడా వినండి. నేను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విజయ్నే పెళ్లి చేసుకుని తీరుతాను. ఈ విషయంలో మీరు మొండిగా ఉంటే మీకన్నా నేను ఇంకా మొండిగా ఉంటాను. తెలుసుగా మీకు నా మొండితనం గురించి. అంటూ ప్రేమతో ఓపికతో తన తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేయటం మానేసి వాళ్లతో మొండి వాదనలకి దిగింది. దాంతో తాము పెంచుకున్న కలల్ని కూతురు కాలతన్ని వెళ్ళిపోవటం నచ్చని ఆ తల్లిదండ్రులు కావేరి పెళ్లి విషయంలో మాత్రం పట్టిన పట్టు విడవలేదు. దాంతో తన కన్నవాళ్లని కాదని ప్రేమించిన విజయ్తో వెళ్ళిపోయింది కావేరి. విజయ్తో పెళ్లి జరిగిన తర్వాత ఆ కొత్త జంట చాలా సంతోషంగా ఉన్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఆ వచ్చే సంపాదనతో ఎంతో సంతోషంగా ఉండేవారు. కాని పెళ్లైన దగ్గర్నుండి విజయ్ ఎప్పుడూ కావేరితో ఒకటే విషయం చెప్పేవాడు. కావేరి, ఇప్పటికి మన పెళ్ళై ఏడాది దాటింది. ఇప్పటికీ మీ అమ్మా నాన్నలకి మన మీద కోపం కూడా తగ్గే ఉంటుంది. అందుకే ఒకసారి మనం వెళ్ళి వాళ్ళని కలిసొస్తే బావుంటుంది కదా. చూడు విజయ్, నా గురించి నా మొండితనం గురించి నీకన్నా మా అమ్మా నాన్నలకే ఎక్కువ తెలుసు. అలాంటిది నేను ఇన్నాళ్ళు ఊరుకున్నాను సరే, కనీసం వాళ్ళైనా నాకు ఫోన్ చేయాలి కదా, కనీసం పలకరించే ప్రయత్నం చేయాలి కదా. మరి వాళ్లే ఇంత మొండిగా ఉంటే మామూలుగానే చాలా మొండిదాన్ని నేను. ఇప్పుడు మరి కాస్త మొండు పట్టుండడంతో తప్పే ఉంది. నాకు నచ్చిన వాడిని నేను చేసుకుంటానంటే మధ్యలో వాళ్లకొచ్చిన ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడి తన భర్త నోరు మూయించింది. ఈ విధంగా అన్నేళ్లు అంత ప్రేమగా పెంచిన తల్లిదండ్రుల్ని, తనకి విద్యని లోకజ్ఞానాన్ని నేర్పించిన తల్లిదండ్రుల్ని శత్రువుల్లా భావించటం మొదలుపెట్టింది. వారికి వారుగా తన కోసం రావాలని అనేది కావేరి ఎప్పుడు. అలా చూస్తూ ఉండగానే కావేరి విజయలకి మొదటి కూతురు పుట్టింది. ఆ తర్వాత ఒక కొడుకు పుట్టాడు. ఆడపిల్ల ఎదిగి 8 ఏళ్లొచ్చాక ఒకసారి తన తల్లితో, అమ్మా, మా క్లాస్లో అందరికీ అమ్మమ్మ తాతయ్యలు ఉన్నారు, మరి నాకెందుకు లేరు? లేరని ఎవరు చెప్పారు? మీకు ఉన్నారు. మరి అమ్మమ్మ తాతయ్య ఉంటే మనం ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు? ప్రతి హాలిడేస్కి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. చూడు బేబీ, అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు, నీకనవసరం. పోయి హోంవర్క్ చేసుకో. లేదు, నాకు అమ్మమ్మ తాతయ్య కావాలి. ఇప్పటికీ ఎన్నో హాలిడేస్ అయిపోతున్నాయి, కానీ మనం ఎప్పుడూ వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. ఎలాగైనా సరే ఈ హాలిడేస్లో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అప్పటి వరకు నేనేమీ తినను, ఎవరితో మాట్లాడను అంటూ చిన్నప్పుడు తన తల్లి ఎంత మొండిగా ఉండేదో అంతకంటే ఎక్కువ మొండితనంతో అమ్మమ్మని తాతయ్యని చూడాలని పట్టుపట్టి కూర్చుంది. అలా 2 రోజులు గడుస్తున్నా ఆ తల్లి కావేరి తీరులో ఏ మార్పు లేదు. ఇక ఆమె మొండి కూతురు పట్టుదలలోనూ మార్పు రాలేదు. కాని 2 రోజులుగా తిండి మానేసి అందరితో మాటలు మానేసి కూర్చున్న తన గారాల కూతురి గురించి విజయ్కి భయం మొదలైంది. అందుకే కావేరితో, చూడు కావేరి, మనకి వయసు పెరుగుతుంది, అలాగే మన పిల్లలకి కూడా వయసు పెరుగుతుంది. వాళ్ళకిప్పుడు ప్రతి విషయం తెలుస్తుంది. అప్పుడు మనం వాళ్ళకి కన్వీనియంట్గా ఉండాలే కానీ నువ్విలా మొండిగా ఉంటే నీ కూతురది, తనింకెంత మొండిగా ఉంటుందో తెలీదా నీకు? మొండిగా ఉంటే తనకి నేను బెండైపోవాలా? అయినా పెద్దదాన్ని, నాకు తెలీదా దానికేది చెప్పాలో ఏం చేయాలో? అన్నీ తనకే తెలుసు అనుకోవడానికి దాని వయసెంత, దానికి తెలిసిన లోకమెంత? అలాంటిది అది మొండి పట్టు పట్టిందని నేను దిగిరావాలా? అవునా కావేరి? సరే అయితే ఇవే ప్రశ్నలు మీ అమ్మా నాన్నల విషయంలో నీకు నువ్వే వేసుకో అని విజయ్ అనటంతో కావేరికి అప్పుడు తన తప్పు కొంచెం కొంచెంగా తెలిసొచ్చింది. ఈరోజు 8 ఏళ్ల తన కూతురి విషయంలో తన దగ్గర ఉన్న జవాబులే ఆ రోజు తన పెళ్లి విషయంలో తన తల్లిదండ్రుల దగ్గర ఎందుకు ఉండకూడదు అని ఆత్మపరిశీలన చేసుకుంది. దాంతో ఇంతకాలం తను ఎంత తప్పుగా ఆలోచించిందో తనకి తెలిసొచ్చింది. అందుకే వెంటనే తన భర్త పిల్లలతో కలిసి తమ కారులో తమ అమ్మా నాన్నల్ని చూడ్డానికి ఊరు బయలుదేరింది. వాళ్ల కాళ్ల మీద పడి ఇన్నాళ్ళు జరిగిన దానికి క్షమాపణ చెప్పాలి అనుకుంది. భార్యలో వచ్చిన ఈ మార్పు చూసి విజయ్ చాలా ఆనందించాడు. అందుకే వెంటనే అందరూ కలిసి కావేరి పుట్టిన ఊరికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లేసరికి తమ ఇల్లు పాడుబడిన బంగ్లాలాగా మారిపోయి ఉంది. అందుకే పక్కింట్లో ఉండే కోమలి దగ్గరికి వెళ్లి అడిగితే, బాగున్నావా కావేరి? మళ్ళీ ఇన్నాళ్లకి మన ఊరు గుర్తొచ్చిందా నీకు? పెళ్ళైనప్పుడు చూశాను నిన్ను ఒకసారి గుళ్ళో, మళ్ళీ
ఇన్నేళ్ల తర్వాత ఇద్దరు పిల్లలతో చూస్తున్నాను. పిల్లలు కూడా బాగా పెద్దవాళ్ళైపోయారు. అవును కోమలి, అది సరే కాని మా ఇల్లేంటి ఇలా అయిపోయింది? అమ్మా నాన్న వేరే ఎక్కడైనా ఉంటున్నారా? అమ్మా నాన్న ఎక్కడ ఉండడం ఏంటి? వాళ్ళు చనిపోయి 8 ఏళ్ళు దాటిపోయింది కదా, నీకు తెలీదా? అని కోమలి చెప్పిన మాట వినగానే కావేరికి కాళ్ల కింద భూమి కంపించినంత పనయింది. తన చిన్నతనంలో తల్లిదండ్రులు తనని ఎంత అపురూపంగా పెంచారో అన్నీ తన కళ్ళలో తిరిగి కళ్ళ నుండి కన్నీరు తిరిగింది. ఏంటి కోమలి నువ్వనేది? అమ్మా నాన్న చనిపోవడం ఏమిటి? నువ్వు వెళ్ళిపోయాక 2 నెలలకే వాళ్ళు నిన్ను కలుసుకొని తీసుకొచ్చేద్దాం అనుకున్నారు. కాని నీ ఫోన్ కలవలేదంట. అలా 1 కాదు 2 కాదు, చాలా ఏళ్ల వరకు నీకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నారు. అయినా నీ జాడ తెలియకపోవడంతో, నీ మీద బెంగతో వాళ్ళు కొంచెం కొంచెంగా క్షీణిస్తూ చనిపోయారు. అయినా అమ్మా నాన్నల దగ్గర అంత మొండితనం ఎందుకు కావేరి? వాళ్ళేం చెప్పినా మన మంచికే కదా అంటూ కోమలి చెప్పిన మాట విన్నాక కావేరికి తన్నుకొస్తున్న దుఃఖం ఆగలేదు. అలా కొంచెంసేపు ఏడ్చి మళ్లీ తన పిల్లలతో తన ఇంటికి బయలుదేరబోతుంటే అప్పుడు కావేరి 8 ఏళ్ల కూతురు, డాడీ, నాకమ్మమ్మ తాతయ్యని చూపిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి చూపించలేదు మీరు. అసలు వాళ్ళు లేరని ఇక్కడ చెబుతున్నారు. కానీ నాకమ్మమ్మ తాతయ్య లేకపోతే అమ్మ నాన్న కూడా అక్కర్లేదు. ఇక్క నుండి నేను మీ ఇద్దరితో మాట్లాడను. మీకు తెలుసుగా నేనెంత మొండిదాన్నో అని తన కూతురు అన్న మాటలు వింటుంటే ఒకనాడు తన తల్లిదండ్రులతో తను అన్న మాటలే గుర్తుకొచ్చాయి కావేరికి. తను ఎంత చిన్నపిల్లలా మొండితనానికి పోయి ఇన్నాళ్ళు తల్లిదండ్రుల ప్రేమకి దూరమైందో తెలుసుకుంది. ఆ తర్వాత కావేరి ఎంత కన్విన్స్ చెయ్యాలని చూసినా ఆమె కూతురు తన మొండి పట్టుదల వదల్లేదు. ఈ విధంగా తను పెంచుకున్న మొండితనం, తన తల్లిదండ్రులకి పంచిన మొండితనం తిరిగి తిరిగి తన కూతురు రూపంలో మళ్లీ తన దగ్గరికే వచ్చింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. యనమల కుదురు అనే ఊరిలో శంభులింగం అతని భార్య ఉంటున్నారు. ఆ దంపతులు చాలా ఆస్తిపరులు. పైగా పెద్ద మనుషులుగా ఆ ఊళ్ళో చాలా గుర్తింపు కూడా ఉంది వాళ్ళకి. అలాంటి శంభులింగం శారదమ్మ దంపతులకి పిల్లల్లేరు. ఆ పిల్లల కోసం ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగారు. డాక్టర్లని కలిశారు. చివరికి చాలామంది జ్యోతిష్యులను కూడా కలిసేవారు. అయితే భజగోవిందం అనే జ్యోతిష్యుణ్ణి కలిసి తమకి సంతానం కలగటానికి ఏవైనా పరిష్కారాలు ఉంటే చెప్పమని కోరారు ఆ దంపతులు. అప్పుడు ఆ భజగోవిందం ఇలా బదులిస్తున్నాడు. చూడండి శంభులింగం గారు, శారదమ్మ, మీ జాతకాల ప్రకారం మీకు సంతానయోగం లేనట్టే. అందుకే సంతానం కోసమని మీరు వృధాగా డాక్టర్లని, మాలాంటి జ్యోతిష్యులని కలిసి డబ్బులు అవి పాడు చేసుకోకండి. ఆ దేవుడు మీకు ఈ పరిస్థితిని ఇచ్చాడంటే ఎందుకిచ్చాడో ఆలోచించుకోండి. మీ వల్ల నలుగురికి మేలు జరిగేలా చూసుకోండి. అలా మీ జీవితాలకి పరమార్థమేంటో అన్వేషించండి. అదేంటి సామి అట్ట అంటావు? పిల్లలేని రాత మాకు రాయడానికేనా? మాకెంత డబ్బులు ఇచ్చాడా దేవుడు? అయ్యగారు చెప్పారు కదేంటే, ఆ దేవుడిట్ట ఎందుకు చేశాడో ఆలోచించుకోమని. సరే సామి, మేమింకెళ్ళొత్తాం అని అనటంతో శంభులింగం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ శారద మాత్రం మరింత ఆశగా, సామి, ఒక విషయం చెప్పండి. మాకు ఆ దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు సరే, పోనీ ఎవరైనా పిల్లల్ని పెంచుకుంటే వాళ్ళ వల్లనైనా మాకు కొత్తగా కలిసి వచ్చేది ఏమన్నా ఉందా అని శారద అడిగిన ప్రశ్నకి బదులివ్వకుండా ఆ జ్యోతిష్య పండితుడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. శారద శంభులింగాలు కూడా అక్కడి నుంచి బయటకొస్తుంటే శారద వెనకాలే ఆ జ్యోతిష్యుడు శిష్యుడు పరుగున వచ్చి, చూడమ్మా, మీరడిగిన ప్రశ్నకి నా దగ్గర బదులుంది. ఏం చిన్నసామి అది? నిన్న మీ జాతకం మా గురువుగారు పరిశీలించినప్పుడు నేనక్కడే ఉన్నాను. మీకు కన్నబిడ్డలు ఉండరు, కానీ ఒక జాతకం ఉన్న పిల్లని పెంచుకోగలిగితే ఆ పిల్ల వల్ల మీకు లెక్కలేనంత సంపద కలుగుతుందని గురువుగారన్నారు. మరా మొక్క స్వామిని అడిగితే ఏం బదులివ్వలేదెందుకు? ఏమని బదులిస్తారమ్మా? మీ జాతకం ప్రకారం అలాంటి పిల్ల మీ జీవితంలోకొస్తే మరో తల్లికి అన్యాయం జరుగుతుంది గనుక ఆయన ఏమీ బదులివ్వలేదు అని చెప్పి తన గురువుగారు ఏ రహస్యమైతే ఆ దంపతులకి చెప్పకుండా దాచిపెట్టాడో ఆ రహస్యాన్ని తను క్యాష్ చేసుకోవాలనుకున్నాడు శిష్యుడు. అందుకే ఆ రహస్యం చెప్పటానికి శారద దగ్గర ఉన్న నగలన్నీ తీసుకున్నాడు.
అలా తమ జీవితంలోకి ఎలాంటి పిల్ల వస్తే ఆ దంపతుల జాతకాలకు మంచిదో తెలుసుకున్న శారద ఆ శిష్యుడు చెప్పిన గుర్తుల ప్రకారం అలాంటి పిల్ల ఎక్కడ ఉందో వెతికించసాగింది. డబ్బున్న వాళ్ళు తలుచుకుంటే కొండ మీద ఉన్న కోతే దిగుతుంది. అలాంటిది శారద అత్యాశ ఫలించదా? తమ జాతకాలని మార్చే పిల్ల ఎక్కడ ఉందో తెలిసింది. అందుకే శారద తన భర్తతో ఇలా అంటుంది. ఏవయ్యా, ఆ సాములోరు మన కాడకు చేరకూడదని దాచిపెట్టిన పిల్లజాడా తెలిసిందయ్యా. సాములూరు చెప్పినట్టే ఆ పిల్ల నుదురున ఒక పుట్టుమచ్చ, ఎడమ చేతి మీద ఒక పుట్టుమచ్చ ఉన్నాయి. అంతేకాదయ్యో, సాములూరు చెప్పినట్టు ఆ పిల్లకి తల్లి తప్ప తండ్రి లేడు. కాబట్టి అన్నీ సరిపోతున్నాయి గనక ఆ పిల్లని మనం ఎత్తుకొచ్చి పెంచుకుందామయ్యా, ఇంకా బాగుపడతాము. అలా చేయటం పాపం కదేంటే? మనం బాగుపడాలని మరో తల్లికి కడుపు కోత పెడతామా? సాల్లే ఊరుకోవయ్యా. ఆ పిల్ల తల్లేవైనా మనలాగా డబ్బున్నదనుకున్నావా? రోజు కూలి చేసుకుంటే గాని ఇల్లు గడవడానికి గతి లేంది. అలాంటిది ఒక ఆడపిల్లని ఆమె ఎలా పెంచుద్ది? ఒకవేళ పెంచినా పెళ్ళి పేరంటమని ఆడపిల్ల ముచ్చట్లు ఎలా తీర్చుద్ది? అందుకే మనం ఆ పిల్లని ఎత్తుకొచ్చామనుకో, మనము బాగుపడతాం, ఆ పిల్ల జీవితము బాగుపడుతుంది అంటూ మోకాలికి బోడిగుండికి ముడేసి మాట్లాడేసరికి శంభులింగం మారు మాట మాట్లాడలేకపోయాడు. దాంతో పేదలవాడలో ఒక పూరి గుడిసెలో ఉన్న పెంచలమ్మ అనే కూలి చేసుకునే ఆమె 6 ఏళ్ల కూతురు వరాల్ని శారద తన స్వార్థం కోసం దొంగతనంగా తన దగ్గరకు తెప్పించుకుంది. అలా దొంగిలించి తెచ్చుకున్న కూతురిని, తమకి కలిసొచ్చే రోజుల్ని తెచ్చే కూతురిని వెన్నెల అని పేరు పెట్టుకుని పెంచుకోసాగింది శారద. అలా అతి తక్కువ కాలంలోనే వెన్నెలగా మారిన వరాలు తన అసలు తల్లిని మరిచిపోయింది. పాత జీవితాన్ని మరిచిపోయింది. శారదే తన తల్లి అనుకునేలా మార్చగలిగింది శారద తనకున్న డబ్బు బలంతో. అలా పరాయి పిల్లని తెచ్చుకున్నాక నిజంగానే ఆ జంటకి అన్నీ కలిసొచ్చాయి. ఆస్తులు అంతస్తులు పెరిగాయి. ఏళ్లు గడిచాయి. పసిపిల్ల కాస్త పెద్దపిల్ల అయింది. తన పాత జీవితాన్ని వెన్నెల పూర్తిగా మర్చిపోయింది. అమ్మా, నాకొక 1,00,000 రూపాయలు ఇమ్మని నాన్నకి చెప్పవే. మా ఫ్రెండ్స్తో కలిసి నేను లాంగ్ టూర్కి వెళ్ళాలి. అయ్యో నా తల్లి, ఫ్రెండ్స్తో వెళ్ళేదానికి 1,00,000 ఏం సరిపోతాయమ్మా? మరో 50,000 ఇమ్మంటాను. అవి సరిపోకపోతే మళ్ళీ అడుగు, నాన్నతో చెప్పి నీ అకౌంట్లో ఎత్తాను అని తమ ఇంటికి మహాలక్ష్మిలా వచ్చిన వెన్నెలకి ఎప్పుడూ ఏ లోటు లేకుండా ప్రేమగానే చూసుకుంటుంది శారద. అలా ఉన్న సమయంలో పాపం చిన్నతనంలో తన నుండి దొంగిలించబడిన తన కూతుర్ని వెతుక్కుంటూ ముష్టిదాని వాలకంతో కూతురి కోసం పిచ్చిదానిలా ఊరూరూ తిరుగుతుంది అసలు తల్లి పెంచలమ్మ. మరోవైపు ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్లిన వెన్నెల ఒక హిల్ స్టేషన్లో తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తుంది. అలా కొండ మీద ట్రెక్కింగ్కి వెళ్తున్న వెన్నెల కాలు జారి ఆ పక్కనే ఉన్న నదిలో పడిపోతుంది. పైనుంచి పడ్డంతో ఆమె నీళ్లలో పడి స్పృహ తప్పిపోతుంది. అప్పుడు ఆమె నీళ్లలో కొట్టుకుపోతుంటే ఆమె ఫ్రెండ్స్ ఆమెని కాపాడమని కేకలు వేస్తారు. అదే సమయంలో అక్కడే ఉన్న పెంచలమ్మ నదిలో కొట్టుకుపోతున్న వెన్నెలని కాపాడ్డానికి నదిలోకి దూకి ఆమెను కాపాడింది. అలా స్పృహలో లేని వెన్నెలని ఒడ్డుకు తీసుకొచ్చాక ఆమె కాసేపటికి తేరుకుంది. అప్పుడు పెంచలమ్మే తనని కాపాడిందని వెన్నెల తెలుసుకుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు నన్ను కాపాడావు. ఇందులో నేనేం చేశానే వరాలు? ఏ తల్లైనా తన బిడ్డని ప్రమాదంలో వదిలిపెడతదా చెప్పు? ఏంటమ్మా నువ్వనేది? నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? నా పేరు వెన్నెల, వరాలు కాదు అని అనటంతో పెంచలమ్మ తన కూతురి చిన్నప్పటి ఫోటోలు చూపించింది వెన్నెలకి. అంతేకాదు, తన కూతురి నుదుటిన ఉన్న మచ్చ, ఎడమ చేతికి ఉండే పుట్టుమచ్చల గుర్తుల్ని కూడా చెప్పటంతో వెన్నెల తనే ఆ పెంచలమ్మ కూతురు వరాలు అని తెలుసుకుంది. అందుకే ఇన్నాళ్ళు తన కన్నతల్లికి దూరం చేసిన శారద మీద ఆమెకు కోపం వచ్చింది. అప్పుడు పెంచలమ్మ తన బిడ్డతో ఇలా అంటుంది. అయ్యో, అట్ట కోపడబాకమ్మా. ఆ మహాతల్లి నిన్ను సాకింది కాబట్టే కొందనపు బొమ్మలా పెరిగావు. అదే నా కాడుండుంటేనా నాలాగే మాసిన గుడ్డలు, సిరిగిన గుడ్డలేసుకొని ముష్టిదానిలాగా ఉండేదానివేమో. అందుకే ఇందులో ఆ అమ్మ తప్పేమీ లేదులే అమ్మ. నీ బతుకు బాగు చేయడానికే ఆ దేవుడు నిన్ను నా కాడు నుండి అట్టుకెళ్ళి ఆ అమ్మ కడెట్టాడేమో అని తన కన్నతల్లి చెప్పిన మాట విన్నాక వెన్నెల కూడా కాస్త సమాధానపడింది. అందుకే ఇంతకాలం దూరమైన తన కన్నతల్లికి చక్కటి బట్టలు కొనిచ్చి
ఆమెను కూడా తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్ళింది వెన్నెల. అమ్మాయి వెన్ని, ఎవరా ఈవిడా? మన ఇంటికి తీసుకొచ్చావేమిటి? నా పేరు వెన్నెల కాదంట కదమ్మా, వరాలంట కదా. వరాలా? నీకెవరు చెప్పారే? ఈవిడే అంట మా అమ్మ పెంచలమ్మ. ఇన్నేళ్ల తర్వాత నాకు కనిపించింది. నీ నదిలో కొట్టుకుపోతుంటే నన్ను కాపాడింది. అందుకే అప్పుడు ఏం జరిగిందని నేను ఇప్పుడు అడగను. ఏం జరిగినా నాకు ఏ నష్టం లేదు గనక నేనేమీ మాట్లాడను. కానీ ఇక నుండి మా అమ్మ కూడా ఇక్కడే మనతోటి ఉంటుంది. లేదు కుదరదు అంటావా? చెప్పు, నేను మా అమ్మతో వెళ్ళిపోతాను అంటూ వెన్నెల మొండికెత్తి కూర్చునేసరికి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తను దొంగిలించి తెచ్చుకున్న పిల్ల అసలు తల్లి వచ్చిపడ్డంతో ఆ తల్లిని వెతికి తెచ్చుకున్న కూతురిని మాయదారి కూతురు అని మనసులో తిట్టుకోవడం తప్ప పైకి ఏమీ అనలేని స్థితిలో శారద ఉండిపోయింది. ఇక తన ఆఖరి దశలో తన జీవితంలోకి వచ్చిన కూతురి పంచన ఆ పేద తల్లి పెంచలమ్మ చక్కగా ఆనందంగా ఉంటుంది. వెన్నెల తమకి దూరమైపోతుందనుకుంటూ శారద ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా తన కూతురు చేసిన ఈ మాయదారి పనికి మాయదారి కూతురు అని తిట్టుకోవటం ఆమెకు కూడా మామూలైపోయింది. ఈ విధంగా ఒక డబ్బున్న ఇల్లాలు తన స్వార్థం కోసం ఓ కన్నతల్లికి కడుపుకోత మిగిలిస్తే ఎదిగిన కూతురు తన కన్నతల్లిని తనతోటే తీసుకొచ్చి ఆమె కడుపున పుట్టిన రుణాన్ని తీర్చుకుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నరేంద్ర అంటే పావనికి చాలా ఇష్టం. చిన్నతనం నుంచి కూడా తనకి బాగా తెలుసు. ఇంట్లోని సమస్యల్లో పడి పావని నరేంద్రని ఎక్కువగా పట్టించుకోలేదు. కానీ నరేంద్ర మాత్రం పావనిని మర్చిపోలేదు. ఇష్టపడ్డాడు. ధైర్యంగా పావని దగ్గరికొచ్చి ప్రేమిస్తున్నానని చెప్పాడు. మొదట్నుంచి పావనికి పోలీస్ అవ్వాలని ఉండేది. ఇప్పుడు ఏకంగా పోలీస్ మొగుడే వస్తే ఇంకే ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది పావనికి. ఈ ఇంట్లో తనకి ప్రేమ దొరకదని, నరేంద్ర రాగానే తన మనసులోని మాట చెప్పాలని అనుకుంటుంది. కానీ పావని ఆనందం చూసి తన పిన్ని జలజ భరించలేకపోతూ ఉంటుంది. తన సవతి చెల్లెలు సరిత కూడా రగిలిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే పావని అందాన్ని నాశనం చెయ్యాలని జలజ ప్లాన్ చేస్తుంది. సరిత కూడా పావని ఆనందాన్ని నాశనం చెయ్యాలని ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పావని తన తండ్రి శంకర్కి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తూ ఉంటుంది. శంకర్ ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ ఉండడంతో బాధపడుతూ ఉంటుంది పావని. ఆ రోజు ఆసుపత్రిలో శంకర్ని చూడటానికి వెళ్తుంది పావని. తన తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. నాన్న, నిన్నిలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది నాన్న. మళ్ళీ నువ్వు మామూలు అయ్యి నవ్వుతూ ఇంటికి ఎప్పుడొస్తావో. అమ్మా పావని, నా గురించి నువ్వు బాధపడకమ్మా. నిన్నొకరి చేతిలో పెట్టి నీకు వైభవంగా పెళ్లి చేసే వరకు నేను నా ప్రాణాన్ని వదలనమ్మా, వదలను. నాన్న, ఇంకోసారి అలా మాట్లాడకండి నాన్న, నేను భరించలేను. డాక్టర్లు చెప్పారమ్మా, ఇంకో వారం రోజులుంటే డిశ్చార్జ్ అయిపోవచ్చంట. నేనింటికి వచ్చేస్తాలే, నువ్వు కంగారు పడకమ్మా. మీ పిన్ని చెల్లి ఎట్టా ఉన్నారు? వాళ్ళకేం నాన్న, చాలా దర్జాగా ఉన్నారు. మీకోసమే ఎదురు చూస్తున్నారు. చెల్లి సరిత అయితే నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. నిన్నే కలవరిస్తుంది నాన్న. పిన్ని చెల్లి సాయంత్రం నిన్ను చూడడానికి వస్తానని చెప్పారు. పాపం వాళ్ళెప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. చూడమ్మా, నువ్వు ఈ నాన్నని మోసం చేయలేవు. నీ నోటి నుంచి వచ్చేది నిజం కాదమ్మా. నాకు తెలుసు. నీ కళ్ళే నాకు నిజాన్ని చెప్తాయి తెలుసా. మీ పిన్ని మీ చెల్లి ఇద్దరూ నన్ను పట్టించుకోరని నాకు తెలుసమ్మా. నిన్ను వాళ్ళు ఎప్పుడూ ఇబ్బంది పెడుతున్నారని కూడా తెలుసమ్మా. నేను ఇంటికి రాగానే నీ పెళ్ళిని ఖాయం చేస్తాను. అమ్మా, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా. నాన్న, మీకు విషయం చెప్పాలి నాన్న. ఇన్ని రోజులు నా మనసులోనే దాచుకున్నాను. ఇక సమయం వచ్చింది నాన్న, అందుకే చెప్తున్నాను. ఏంటమ్మా అది? నేను నరేంద్రని ప్రేమిస్తున్నాను నాన్న. అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. ఎస్ఏ ఉద్యోగం వచ్చాక నాతో తన ప్రేమ విషయం చెప్పాడు. నేను మన ఇంటి సమస్యలో పడి తనని పట్టించుకోలేదు నాన్న. కానీ రేపు నరేంద్ర మన ఇంటికి వస్తానని చెప్పాడు. మీతో మాట్లాడతానని కూడా చెప్పాడు నాన్న. మంచి శుభవార్త చెప్పావమ్మా. నరేంద్ర నాకు తెలుసమ్మా, గుణవంతుడు. నీకే లోటు లేకుండా చూసుకుంటాడు.
నాకిప్పుడు సంతోషంగా ఉందమ్మా. మనసు కూడా ప్రశాంతంగా ఉంది. నువ్వు చల్లగా ఉండు తల్లి, చల్లగా ఉండు. నాన్న, మీరింక విశ్రాంతి తీసుకోండి. ఇలా మదన పడకూడదు. డాక్టర్లు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. ఎక్కువగా ఆలోచిస్తే సమస్యలు వస్తాయని కూడా చెప్పారు నాన్న. మీరింక నిశ్చింతంగా ఉండండి. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త. పావని తన తండ్రితో మాట్లాడిన తర్వాత ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికెళ్ళాక ఇంటి బయట తన పిన్ని జలజ, చెల్లెలు సరిత ఇద్దరూ ఉంటారు. పావని ముఖంలో ఆనందాన్ని చూసి వారు తట్టుకోలేకపోతారు. ఏంటమ్మా అంత ఆనందంగా ఉన్నావు? ఏమిటో చెప్తే మేము నవ్వుకుంటాం కదా. మరేం లేదు పిన్ని, నేను మామూలుగానే ఉన్నానే. ఆ ముఖం వెలిగిపోతుంది. మొగుడొస్తాడేమో అమ్మా. అవునే తల్లి, ఏ ఆడదానికైనా 2 సార్లు ఇలాంటి నవ్వు వస్తుంది. ఒకటి పెళ్లి జరిగే ముందు, 2 నెల తప్పే ముందు. కాబట్టి మీ అక్కకి ఏ నవ్వో అర్థం కావట్లేదే. పిన్ని, ఏంటా మాటలు? నువ్వు అలా మాట్లాడకూడదు పిన్ని. ఏ, మా అమ్మ మనిషి కదా, ఆమెకి నోరు లేదా? ఎందుకు మాట్లాడొద్దని అంటున్నావు? ఓహో, నీ నోరు మూయిస్తుందని అలా అంటున్నావా? చిచి, మీతో మాట్లాడడం వేస్ట్, నాకు పనుంది అంటూ పావని తన సవతి తల్లి జలజపై, సవతి చెల్లి సరితపై విసుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ రాత్రి అలా గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు జలజ, సరితలు వడివడిగా ఒక రహస్య ప్రాంతానికి వెళ్తారు. అక్కడికి పొడవాటి మీసాలతో గంభీరంగా ఉన్న ఒక పెద్ద రౌడీ వస్తాడు. ఆ రౌడీ పేరు రామ్రెడ్డి. ఆ ఊర్లో అతనికి అందరూ భయపడతారు. అటువంటి వ్యక్తి అక్కడకు రాగానే జలజ, సరిత ఇద్దరూ నవ్వుతూ మాట్లాడతారు. చూడు రామిరెడ్డి, దాని ముఖంపై అందం కనిపించకూడదంతే. దాని నవ్వు చెరిగిపోవాలి. నేనిప్పుడు దాన్ని ఆనందంగా చూడకూడదు, అంతే. ఇదిగో తీసుకో 50,000. పని పూర్తయ్యాక ఇంకో 1,00,000 ఇస్తాను. డబ్బు నా చేతిలో పడింది, ఇక దాని పని అయిపోయింది అంతే. మీరు నవ్వుకుంటా ఇంటికెళ్ళండి, అది ఏడుత్తా ఆసుపత్రికి పోద్ది. సరేనా? దాని బతుకుని నాశనం చేస్తాను, దాన్ని ఎందుకు పనికి రాకుండా చేస్తాను. ఆ తర్వాత మీకు నా ముఖం చూపిస్తాను. ఈ రామిరెడ్డి మాటిచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు. కాస్త చూసుకోండి, దాని లవర్ నరేంద్ర వచ్చే టైం అయింది. ఆ నరేంద్ర అసలే ఎస్ఐ. నువ్వు వాడి కంట కనిపించకుండా ఆ పావని భరతం పట్టాలి. యాసిడ్ తీసుకున్నారు కదా? యాసిడ్ బాటిల్ రెడీగా ఉంది, పదునైన చాకు కూడా సిద్ధంగా ఉంది. ఇంక నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. రామిరెడ్డి ఆ మాట చెప్పగానే జలజ, సరిత ఇద్దరూ ఆనందంగా ఇంటికొస్తారు. ఇంటికి రాగానే అందంగా ముస్తాబై ఉన్న పావనిని చూసి అసూయపడతారు. ఏంటమ్మా తెగ సింగారించుకొని ఎక్కడికి ఊరేగుతున్నావే? ఏంటో సంగతి? ఎవరైనా ముస్తాబయ్యి రమ్మన్నారేమోనమ్మా, మనకెందుకులేమ్మో. నువ్వు ఆగవే. పెళ్ళి కాని పిల్లలా తయారయ్యి వెళ్తుందంటే నలుగురు ఏమనుకుంటారు? నన్ను ఆడిపోసుకోరు. నువ్వు సరైన దారిలో వెళ్తే సరి, లేకుంటే ఆడజాతికి కలంకం తెచ్చే పని చేస్తే మాత్రం. పిన్ని, ఇక చాలా ఆపండి. ఇంకొక మాట కూడా నా గురించి తప్పుగా మాట్లాడకండి. నా కంఠంలో ప్రాణం ఉండగా నేనెప్పుడు తప్పు చేయను. సరేలే అమ్మా, మరి అంత గింజుకొని మరీ చెప్పాలా ఏంటి? నాకేమన్నా చెవుడా? పిన్ని, దయచేసి ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టకండి. ఈరోజు నా జీవితంలో ముఖ్యమైన రోజు. నేను ఆ గుడి దాకా వెళ్ళొస్తాను. వెళ్తున్నాను పిన్ని. పావని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. పావని వెళ్తుంటే మాకు కావాల్సింది కూడా ఇదేలేవే అనుకుంటారు జలజ, సరిత ఇద్దరు. నవ్వుకుంటూ ఉంటారు. ఇక పావని వడివడిగా వెళ్తూ ఉంటుంది. 1000 కళ్ళతో తన నరేంద్ర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలోనే దారి మధ్యలో రామిరెడ్డి అడ్డగిస్తాడు. ఏంటి పాప, భలే అందంగా ఉన్నావే, ఎక్కడికి వెళ్తున్నావు? నా కోసమే వస్తున్నావా? ఛీ, ఎవరు నువ్వు? నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నావే. నేనెవరో తెలుసా నీకు? అయ్యో, మీరే కదా ఐశ్వర్యరాయ్ కాదా? మరైతే ఎవరు? ఓహో, మీరీ ప్రపంచానికి మహారాణి గారా? అయ్యో క్షమించండి అమ్మా, గుర్తట్లేకపోయాను. దయచేయండి మహారాణి గారు. ఎవరండి మీరు? నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇలా తప్పుగా ప్రవర్తిస్తే నిన్ను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మర్యాదగా అడ్డు తప్పుకో. పోలీస్ స్టేషన్కా? కంప్లైంటా? అయితే ఇవ్వవే, ఇవ్వు. నువ్వెట్టా పని చేస్తావో నేను చూస్తాను. రామిరెడ్డి నుంచి తప్పించుకొని పావని పారిపోవాలనుకుంటుంది. కానీ రామిరెడ్డి పావనిని వదిలిపెట్టాడు. యాసిడ్ బాటిల్ బయటికి తీస్తాడు. పావని ముఖంపై పోయటానికి వెంటపడతాడు. పావని పరుగు తీస్తుంది.
రామిరెడ్డి కూడా పావని వెంట పరుగులు తీస్తూ ఉంటాడు. తన జీవితాన్ని ఎక్కడ పాడు చేస్తాడేమోనని అనుకుని పావని బిక్కుబిక్కుమంటూ పరుగులు తీస్తూ తీస్తూ ఒక వ్యక్తిని ఢీకొంటుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, నరేంద్రనే. తన ప్రియుణ్ణి చూడగానే పావని సంతోషిస్తుంది. పావనికి కొండంత ధైర్యం వస్తుంది. భయపడుకు పావని, ఇక నేను చూసుకుంటాను. వీడెవడో నాకు తెలియదు నరేంద్ర, నన్ను చంపాలని చూస్తున్నాడు. నేను తెలుసుకుంటానుగా, వాడి నోటితోనే వాడెవడో చెప్తాడు, చూస్తూ ఉండు. ఇక నరేంద్ర పోలీస్ కావటం వల్ల రామిరెడ్డితో తలపడతాడు. రామిరెడ్డికి నరేంద్రకి భీకరమైన ఫైటింగ్ జరుగుతుంది. చివరికి నరేంద్ర చేతిలో రామిరెడ్డి భారీగా దెబ్బలు తిని చతికిలబడతాడు. నడవలేని స్థితికి రామిరెడ్డి చేరుకుంటాడు. చెప్పరా, చెప్పు, నిన్నెవరీ పని చేయమన్నారు? అయ్యా, మీకు దండాలు బాబు. వీళ్ళ పిన్నే నాకు డబ్బులిచ్చి ఈ పని చేయమంది. నన్ను వదిలే బాబు, ఇంకెప్పుడు నా ముఖం నీకు చూపించను అంటూ రామిరెడ్డి అక్కడి నుంచి పారిపోతాడు. నరేంద్ర పావనిని ఓదార్చుతాడు. ఇక ఆ తర్వాత పావని తనతో పాటే నరేంద్రని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.